ప్రథమాశ్వాసము. అర్జునుని చూసిన దానవ శిల్పి మయుడు అర్జున, నీ దయ వలన నేను అగ్నికి ఆహుతి కాకుండా బ్రతికాను. నేను దానవ శిల్పిని, చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చేయగలను. మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి చేస్తాను అన్నాడు. అర్జునుడు కృష్ణుని వంక చూశాడు. శ్రీకృష్ణుడు కురువంశ మహారాజు ధర్మరాజు వైభవానికి తగినట్లు ఒక భవనం నిర్మించి ఇవ్వు అని మయునితో అన్నాడు. మయుడు, ఈ భూమిపై ధర్మరాజుని మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించి ఇస్తాను. వృషపర్వుడనే రాక్షస రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చుకున్నాను. కారంనాంతాల వలన నిర్మించలేకపోయాను. ఉపకరణాలను బిందుసరము అనే సరోవరంలో దాచాను. వాటిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను. నా వద్ద భౌమాదిత్యుడు దాచిన గద, శంఖము ఉన్నాయి. గదను భీమసేనునికి, దేవదత్తము అనే శంఖమును అర్జునునికి ఇస్తాను అన్నాడు. మయ సభ వైభవము. మయుడు బిందుసరములో ఉన్న దూలాలు, కంబములను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మాలను, రజితముతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యములతో తెల్లటి నురగలను, మరకత మణులతో నీటిలోని నాచుని తయారు చేశాడు. అవి నిజమని భ్రమించేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పాక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్నకాంతులతో శోభిల్లే భవనం 14 మాసాలు శ్రమించి నిర్మించాడు. దానిని 8,000 మంది బలిష్ఠులతో ఆకాశమార్గాన మోసుకువచ్చి ధర్మరాజుకు బహూకరించాడు. ధర్మరాజు ఒక శుభముహూర్తాన పురోహితుడైన ధౌమ్యుని ఆశీర్వాదంతో భార్యతో తమ్ములతో మయసభా ప్రవేశం చేశాడు. సామంతరాజులు ధర్మరాజుని దర్శించి కానుకలు సమర్పించారు. నారద మహర్షి రాక. ఒకరోజు ధర్మరాజు వద్దకు నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. నారద మహర్షి ధర్మరాజును రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు. ధర్మరాజా, నీవు ధర్మ మార్గము అనుసరిస్తున్నావు కదా. రాజకార్యాలను ధర్మనిష్టతో, స్వబుద్ధితో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఆలోచిస్తున్నావు కదా. రాజోద్యోగాలలో యోగ్యులను, స్థిరచిత్తులను నియమించావు కదా. సమర్థులైన బ్రాహ్మణులను, శాస్త్ర నియమాలు తెలిసిన వారిని మంత్రులుగా నియమించావు కదా. నీ విజయానికి కారణమైన రహస్యాలోచనం ఎవరికి తెలియకుండా రక్షిస్తున్నావు కదా. నీ చేత యజ్ఞములు చేయించిన యాజ్ఞికుడు యజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తున్నాడు కదా. ఎల్లవేళలా నీ మేలు కోరేవారిని విశ్వాసపాత్రులను సైన్యాధ్యక్షులుగా నియమించావు కదా. పలుకుబడి కలిగిన మంత్రి నీకు వ్యతిరేక కార్యాలలో దిగి నీకు ద్రోహం తలపెట్టలేదు కదా. ఎందుకంటే ధనము, అధికారం ఎలాంటి వారికైనా గర్వం, దురాశను కలిగిస్తుంది. నీ రాజ్యంలోని శాస్త్రజ్ఞులు రాబోయే ఉత్పాతాలను కనిపెట్టి శాంతి క్రియలు చేపడుతున్నారు కదా. ఆయుర్వేద వైద్యులు ప్రజలకు ప్రేమతో సేవ చేస్తున్నారు కదా. ఆర్థిక సంబంధిత కార్యాలలో నైపుణ్యం కలవారిని, పాపరహిత చరిత్రులను, నీతి నియమాలు కలవారిని, ధర్మ పరీక్షలో నెగ్గిన వారిని నియమించావు కదా. యోగ్యతను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ, మధ్యమ, అధమ ఉద్యోగాలలో నియమించావు కదా. నీ ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు అందచేస్తున్నావు కదా. లేకుంటే రాజుకు అది కీడు కలిగించవచ్చు. వంశపారంపర్యంగా నీకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులను గుర్తించి సత్కారాలు చేస్తున్నావు కదా. నీ రాజ్యంలో నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తిండి, బట్ట, నీడ కల్పిస్తున్నావు కదా. లోబుద్ధి కలవాళ్లను, దొంగలను, శత్రువులతో స్నేహంగా ఉండేవాళ్లును, పిరికి వాళ్లను, దుర్మార్గులను రాజకార్యాలను నిర్వహించడానికి పంపడం లేదు కదా. నీ రాజ్యంలో అనావృష్టి లేదు కదా. చెరువులన్నీ నిండి ఉన్నాయి కదా. పేద రైతులకు ఉచితంగా విత్తనాలు, తదితరాలు ఇస్తున్నావు కదా. పౌరులకు 100కి చొప్పున వడ్డీకి రుణ సౌకర్యం కల్పిస్తున్నావు కదా. నీ రాజ్యంలోని కుంటి, గుడ్డి, వికలాంగులు, అనాథలు, దిక్కులేని వారిని దయతో పోషిస్తున్నావు కదా. యుద్ధంలో శరణన్న వారిని కాపాడుతున్నావు కదా. నీకు మేలు చేసిన వారిని ఉచితరీతిన సత్కరిస్తున్నావు కదా. నీకు వచ్చిన ఆదాయంలో 4వ లేక 2వ లేక 3వ భాగాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నావు కదా. ఆయుధాగారానికి, ధనాగారానికి సమర్థులు, నీతిమంతులను నియమించావు కదా. వృద్ధులైన శిల్పులను, గురువులను, వర్తకులను పేదరికం లేకుండా పోషిస్తున్నావు కదా. మంత్రులు, సేనానులు అధికంగా ఉండగా కొలువు తీరుతున్నావు కదా. బయట ఉన్న వారి వలన కాని లోపల ఉన్న వారి వలన కాని శత్రురాజుల వలన కాని ముప్పురాకుండా నిన్ను నీవు వేగులను నియమించి కాపాడుకుంటున్నావు కదా. మంచి విద్వత్తు కలిగిన ప్రముఖులతో రాగద్వేష రహితంగా ధర్మం పాటిస్తూ వ్యవహారాలు చక్కపెడుతున్నావు కదా. నీ పరిరక్షణలో ఉన్న ప్రాంతాలు, కోటలు, రాజ్యాలు అన్నీ ధనధాన్య సమృద్ధిగా ఉన్నాయి కదా. ఉప్పు, పులుపు,
కారము కలిగిన ఆహార పదార్థాలు వివిధ పానీయాలు వంట సామాగ్రి వంటచెరుకు సమృద్ధిగా ఉన్నాయి కదా. నీ కోటలన్నీ శత్రువులకు అభేద్యంగా ఉన్నాయి కదా. నీవు నీ అంతఃశత్రువులను జయించి పాలిస్తున్నావు కదా. మదాంధులైన శత్రువులను జయిస్తున్నావు కదా. నీ శత్రురాజులు నీపై దండెత్తకుండా వారిపై సామ దాన వేద దండోపాయాలను ఉపయోగిస్తున్నావు కదా అని నారద మహర్షి రాజులకు ఉపయుక్తమైన విధులన్నీ ప్రస్తావించాడు. అలాగే ధర్మజ, రాజు చేయకూడని పనులు చెప్తాను విను అన్నాడు. రాజు నాస్తికుడిగా ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, ప్రమాదాలను ఆలస్యంగా గుర్తించకూడదు, తెలివి తక్కువ వాళ్లతో సమాలోచన చేయకూడదు, ఎక్కువగా కోపగించకూడదు, చేయవలసిన పనులను నాంచకూడదు, ఆలస్యం చేయకూడదు, తెలివి కలిగిన వారిని ఆలస్యంగా గుర్తించకూడదు, ప్రయోజకమైన విషయాలు తప్ప అప్రయోజక ఆలోచనలు చేయకూడదు, నిర్ణయించిన పనులు ఆపకూడదు, ప్రభుత్వ రహస్యాలను బయటపడనీయకూడదు, ప్రజాహిత కార్యాలు చేయకుండా జాగు చేయకూడదు, ఇంద్రియ సుఖాలకు ముఖ్యత్వం ఇవ్వకూడదు, సోమరితనం, నిర్లిప్తత, నిష్క్రియాతత్వం రాచకార్యాలలో తగదు. నారద మహర్షి మాటలను శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు మహర్షి, నా యథాశక్తిన అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను. తమరు మయ సభను చూసారా ఎలా ఉన్నది అని అడిగాడు. నారదుడు ధర్మరాజా, నేను దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల దివ్యసభలే కాక ఇంకా ఎన్నో సభలు చూశాను. అన్నింటికన్నా మయసభ అపూర్వంగా ఉంది అన్నాడు. ఒకసారి నేను బ్రహ్మసభను చూశాను. దాని రూపం అద్భుతం. మరీచి, మనువు, సూర్యచంద్ర గ్రహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, అశ్విని దేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు, ధర్మార్థ, కామ మోక్షాలు, శబ్ద, గంధ, రూపాలు, తపస్సు, దమం, ధృతి, స్మృతి, మేధ, క్షమ, బుద్ధి, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, క్షవం, లవం, త్రుటి, కాష్ట, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు, సాకారంగా బ్రహ్మదేవుని సేవిస్తుండగా సరస్వతీ సమేతుడై పద్మాసనంపై కూర్చుని జీవసృష్టి చేస్తుంటాడు. ఇది వింటున్న ధర్మరాజుకు ఒక సందేహం కలిగింది. నారదుడు వివిధ సభలను వర్ణిస్తూ కృతవీర్యుడు, జనమేజయుడు, పాండురాజు యమసభలో ఉన్నట్లు చెప్పాడు. కానీ మహారాజు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నట్లు చెప్పాడు. మహర్షి, పరమ ధర్మాత్ముడైన నా తండ్రిగారు యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్రసభలో ఎలా ఉన్నాడు అని అడిగాడు. ధర్మరాజా, త్రిశంకు మహారాజు పుత్రుడైన హరిశ్చంద్రుడు అందరు రాజులను జయించి రాజసూయ యాగం చేశాడు. అందువలన ఇంద్రసభలో ఉన్నాడు. నీ తండ్రిని యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో రాజసూయ యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉంటారు. కనుక నా కుమారుడు ధర్మరాజుని రాజసూయ యాగం చేయమని ఆజ్ఞాపించానని చెప్పండి అని అడిగాడు. కనుక ధర్మజా, నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయ యాగం చేసి నీవు నీ పూర్వీకులను ఇంద్రసభకు వెళ్లేలా చేయి. అయితే ఈ రాజసూయ యాగానికి ఎన్నో ఆటంకములు వచ్చే అవకాశం ఉన్నది. యాగవినాశకులైన బ్రహ్మ రాక్షసులు ఎన్నో విఘ్నాలను కల్పిస్తారు. ఈ యాగం చేయడం వలన ఈ భూమండలంపై సర్వక్షత్ర వినాశకమైన యుద్ధం సంభవించేందుకు కారణమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆలోచించుకుని నీకు ఏది మంచిది అనిపిస్తే దానిని ఆచరించు అని చెప్పి నారద మహర్షి నిష్క్రమించాడు. ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుడు ఇతర మంత్రులతో రాజసూయయాగం గురించి చర్చించాడు. అందుకు ధౌమ్యుడు, ధర్మరాజా, నీ తండ్రి కోరిక తీర్చడం నీ కర్తవ్యం. ఈ యాగం వలన సమస్త రాజులు సామంతులు అవుతారు. నీవు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం అని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములతో కూడా చర్చించి రాజసూయ యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడు తగిన సమర్థుడు అని శ్రీకృష్ణుని తీసుకువచ్చేందుకు ద్వారకకు ఆప్తులను పంపాడు. ధర్మరాజు సందేశం అందుకుని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని తగిన రీతిని సత్కరించాడు. జరాసంధుని కథ. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజుతో, ధర్మనందన, నీ నిర్ణయం ప్రశంసనీయం. పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు. అప్పుడే ఇక్ష్వాకు, ఇలా అనే 2 వంశాలు మిగిలాయి. అవి 2 సహజ వంశాలు, మిగిలినవి మిశ్రమ వంశాలే. ఆ 2 వంశాలు 101 వంశాలుగా వృద్ధి చెందాయి. యయాతి, భోజ వంశాల వలన మరో 14 వంశాలు ఏర్పడ్డాయి. ఈ రాజవంశాలనన్నింటినీ జరాసంధుడు జయించాడు.
చేది భూపాలుడు శిశుపాలుడు జరాసంధునికి సైన్యాధిపతి. హంసడింబకులు అనే మహాబలవంతులు జరాసంధునికి ఆప్తులు. కౌశిక చిత్రసేనులు జరాసంధునికి కుడి ఎడమ భుజాలు. చేది రాజులలో పురుషోత్తముడు. అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజులు పౌండ్రక వాసుదేవుడు జరాసంధుని సేవిస్తున్నారు. తూర్పు దక్షిణ దేశాల రాజులు పురుజితుడు, కరూసుడు, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు జరాసంధుని కొలుస్తున్నారు. ఉత్తర దిక్కున 18 మంది రాజవంశాలు భయంతో జరాసంధుని కొలుస్తున్నారు. నేను వధించిన కంసుని భార్య జరాసంధుని కుమార్తె. అందువలన జరాసంధుడు నాపై పగబూని ఉన్నాడు. ధర్మరాజా, ఆ హంస డింబకులు 3 లోకాలను జయించగలరు. ఒకసారి హంసడింబకులతో మధురమీద దండెత్తారు. యుద్ధంలో హంసడింబకులను చంపాను. ఇప్పుడు జరాసంధుడు నిస్సహాయుడు. మేము జరాసంధునితో విరోధం వలన రైవతకాద్రిలో కోట కట్టుకుని ఉన్నాము. మనం ముందు జరాసంధుని వధించాలి. అప్పుడు రాజసూయం సాధ్యపడుతుంది. నీ రాజ్యం స్థిరపడుతుంది. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కనుక పతనం తప్పదు అని శ్రీకృష్ణుడు అన్నాడు. జరాసంధ జననం. అప్పుడు భీముడు ధర్మరాజుతో అన్నయ్య ప్రయత్నంతో అన్ని విజయములు సమకూడుతాయి. శ్రీకృష్ణుని దయ అర్జునిని సహాయం నీ అనుమతి ఉంటే జరాసంధుని సంహరిస్తాను అన్నాడు. అర్జునుడు అన్నయ్య రాజులందరినీ జయిస్తాము. రాజసూయం నిర్వహిస్తాము. లేకపోతే రాజసూయం, మయసభ, గాంధీవం ఎందుకు అని అన్నాడు. భీమార్జునుల మాటలు విని శ్రీకృష్ణుడు సంతోషించాడు. ధర్మరాజు కృష్ణ, అసలు జరాసంధుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మనందన, మగధరాజైన బృహద్రథుడు కాశీరాజు పుత్రికలను వివాహమాడాడు. వారికి సంతానం కలుగలేదు. అతడు భార్యలిద్దరితో అరణ్యాలకు పోయి చండకౌశికుడు అనే మునిని భక్తితో సేవించారు. వారి సేవలకు చండకౌశికుడు సంతోషించి వారిని చూసి ఏమి వరం కావాలి కోరుకో అన్నాడు. అందుకు బృహద్రథుడు మహాత్మా నాకు పుత్రసంతానం ప్రసాదించండి అని కోరాడు. అప్పుడు ఒక మామిడి చెట్టు మీద నుండి ఒక మామిడి పండు ఆ మహర్షి తొడమీద పడింది. మహర్షి ఆ పండును మంత్రించి బృహద్రథునికి ఇచ్చాడు. ఈ పండుని తిన్న వారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంతో ఆ పండును 2 భార్యలకు కోసి ఇచ్చాడు. 2 గర్భం ధరించి ప్రసవించారు. ఇరువురికి నిలువుగా సగం చీలిన శరీరంతో 2 శిశువులు జన్మించారు. ఆ శిశుఖండాలను చూసి భార్యలిరువురు భయపడ్డారు. బృహద్రథునికి చూపించటానికి సిగ్గుపడి పరిచారికలకు ఇచ్చి బయట పారేయించారు. వారు వాటిని 4 దారుల కూడలిలో పారవేశారు. అర్ధరాత్రి జర అనే రాక్షసి వాటిని తినాలని పట్టుకుని 2 ముక్కలను పట్టుకుని చూడగా ఆశ్చర్యంగా 2 కలిసి ఒక బాలుని రూపంగా మారింది. ఆ బాలుని ఏడుపు విని అంతఃపురంలోని స్త్రీలు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి రాక్షసి పారిపోయింది. ఇంలో అక్కడికి వచ్చిన బృహద్రథుడు బాలుని చూసి సంతోషించాడు. ఇది గమనించిన రాక్షసి బృహద్రథుని వద్దకు వచ్చి మహారాజా, నేను జర అనే రాక్షసిని. ఆ శిశుఖండాలు నా చేతిలో బాలుని రూపం ధరించాయి. ఇతడు వజ్రశరీరం కలవాడు. ఇతనిని స్వీకరింపుము అని చెప్పింది. బృహద్రథుడు జరతో నీ దయ వలన నా వంశం ఉద్ధరింపబడింది. కనుక ఈ బాలునికి జరాసంధుడు అని నామకరణం చేస్తాను. నీవు నా పాలిట పుణ్య దేవతవు అన్నాడు. ఒకసారి చండకౌశికుడు బృహద్రథుని వద్దకు వచ్చాడు. బృహద్రథుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుని చూపించాడు. చండకౌశికుడు బృహద్రథునితో వీడు పరాక్రమవంతుడవుతాడు. ఎలాంటి ఆయుధములు, అస్త్రములు ఇతనిని చంపలేవు. ఇతడు రాజులందరినీ జయిస్తాడు. ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు. ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు అన్నాడు. అందువలన జరాసంధుడు అసమాన బలాఢ్యుడు అయ్యాడు. బృహద్రథుడు జరాసంధునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. ధర్మరాజా, భీమసేనుడు ఒకడే జరాసంధుని చంపగల సమర్థుడు. అందుకని భీమార్జునులను నాతో పంపు అన్నాడు. కృష్ణ, నీ అండ ఉండగా మాకు పొందలేనిది ఏమున్నది? ఇక జరాసంధుడు మరణించినట్లే, నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే అని భీమార్జునులను దీవించి శ్రీకృష్ణునితో పంపాడు. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై 3 డక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ డక్కలను చూపి భీమా నగరంలోకి ఎవరన్నా కొత్తవారు ప్రవేశిస్తే ఆ డక్కలు మోగుతాయి అని చెప్పాడు. భీమార్జునులు ఆ డక్కలను పగులకొట్టి చైత్యక పర్వతం మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తి ప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు.
బ్రాహ్మణ వేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని మీరు గంధపుష్పాలు ధరించినా స్నాతకులుగా లేరు. మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం అన్నారు. జరాసంధుడు నేను ఎవరికీ అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునయ్యాను అన్నాడు. ఓ జరాసంధ, ధర్మరాజు ఆజ్ఞపై శత్రు సంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధు హింస చేసేవారు, జనులను హింసించేవారు అందరికీ శత్రువులు కారా? నిర్దోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా? అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచి పెడితే మాకు పాపం వస్తుంది. కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరిలేని ఎడల వీరు నీ గర్వమనచి వారిని విడిపించగలరు అని శ్రీకృష్ణుడు అన్నాడు. జరాసంధుడు కోపించి పరాక్రమంతో రాజులను జయించడం నేరమా? పరమశివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు వదిలి పెడతాను? సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను. లేని ఎడల మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను. మీకు ఏది ఇష్టమో చెప్పండి అన్నాడు. శ్రీకృష్ణుడు ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు. జరాసంధుడు నాకు సరిజోడు భీముడే, కనుక అతనితో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేశాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడు జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తలపడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసిపోయాడు. శ్రీకృష్ణుడు భీమా, జరాసంధుడు అలసిపోయాడు. ఇది తగిన సమయం, అతడిని సంహరించు అన్నాడు. భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకుని జరాసంధుని గిరాగిరా తిప్పి 100 సార్లు విసిరివేశాడు. అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు. శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. అర్జునిని జైత్రయాత్ర. అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కున ఉన్న పులిందుడిని, ప్రతివీద్యుడిని, ఆకిలద్వీప మండలాధీశులను ఓడించి సామంతులను చేశాడు. ప్రాగ్జ్యోతిషపుర మహారాజు భగదత్తుడి మీద దండెత్తాడు. అతనితో 8 రోజులు యుద్ధం చేశాడు. భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోయాడు. భగదత్తుడు అర్జున, నేను ఇంద్రుడి మిత్రుడిని, నీవు ఇంద్రపుత్రుడివి, నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. అర్జునుడు భగదత్త, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. మీరు కప్పం చెల్లించండి, యాగానికి రోడి అన్నాడు. తరువాత అర్జునుడు అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి రాజులను జయించి కప్పం గ్రహించాడు. ఉలూక దేశాధిపతి బృహంతుని, ఉత్తర ఉలూక దేశాధిపతులను, దేవప్రస్థ రాజు సేనా బిందుడిని, విశ్వగస్వుడిని, పర్వత రాజులను, బర్బర, శబర, తురుష్క రాజులను, మాళవ, పౌండ్ర, కాశ్మీరాది దేశాధిపతులను ఓడించాడు. సింహపురాధీశుడు, చిత్రాయుధుని, ఆటవిక రాజులను, దస్యులను, కాంబోజ కటక రాజును జయించాడు. మేరు పర్వతాన్ని దర్శించాడు. ఉత్తర కురుదేశాల మీద దండెత్తి ఓడించాడు. వారి వద్ద కప్పములు, రత్నాభరణాలు గ్రహించాడు. ఈ విధంగా అర్జునుడు ఉత్తరదేశ జైత్రయాత్ర పూర్తి చేశాడు. భీమసేనుని జైత్రయాత్ర. భీమసేనుడు తూర్పుదేశ జైత్రయాత్రకు వెళ్ళాడు. పాంచాల దేశం, విదేహ దేశం, దశార్ణ దేశం జయించి చేది దేశంలో అడుగుపెట్టాడు. చేది రాజు శిశుపాలుడు తల్లి మాటపై భీమసేనుడికి కప్పం కట్టాడు. ఆ విధంగా భీమసేనుడు తూర్పు దేశాలను ఔగ రాజు అయిన కర్ణుని జయించాడు. మగధ దేశాన్ని జయించాడు. కోట్ల సంఖ్యలో రత్నములు, వజ్రములు, బంగారం, ధనం కప్పంగా తీసుకువచ్చాడు. సహదేవుని జైత్రయాత్ర. సహదేవుడు దక్షిణ దిశగా జైత్రయాత్రకు వెళ్ళాడు. సుమిత్రుడు,
శూరసేనుడు, దంతవక్త్రుడు, యవనులను జయించాడు. నర్మదా నది తీరాన అవంతి రాజులను ఓడించాడు. మహిష్మతీపురం చేరాడు. ఆ దేశపురాజు నీలుడితో యుద్ధం చేశాడు. సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్నిదేవుని పురికొల్పాడు. పూర్వం నీలుని వంశస్థుడు అయిన నిషాదుడు రాజ్యం చేసే సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో మహిష్మతీపురంలో వేదాధ్యనం చేస్తున్నాడు. ఆ సమయంలో పొరపాటున పరస్త్రీతో సంగమించాడు. రాజభటులు అగ్నిదేవుని పట్టుకుని నిషదుని ముందు నిలబెట్టారు. అగ్నిదేవునికి కోపం వచ్చి తన నిజరూపం చూపించాడు. తన అగ్ని కీలలతో బుసలు కొట్టారు. నిషదుడు భయపడి అతనికి మొక్కాడు. అగ్నిదేవుడు శాంతించి నిషదుడిని వరం కోరుకోమ్మని చెప్పాడు. నిషదుడు అగ్నిదేవా, భవిష్యత్తులో మహిష్మతిపురం మీద దండెత్తిన వారిని దగ్ధం చేయి అడిగాడు. బదులుగా అగ్నిదేవుడు నిషదుణ్ణి మహిష్మతీపుర వనితలు శృంగారవతులు. వారి స్వేచ్ఛా వివాహారానికి నీవు అనుమతి ఇవ్వాలి అని అడిగాడు. అగ్నిదేవుని ప్రభావంతో సహదేవుని సైన్యాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి. సహదేవుడు శుచి అయి అగ్నిదేవుని స్తుతించాడు. అగ్నిదేవుడు అభయం ఇచ్చాడు. విషయానికి తెలుసుకున్న నీలుడు సహదేవునితో స్నేహం చేసి విలువైన కానుకలు కప్పంగా ఇచ్చాడు. సహదేవుడు అక్కడ నుంచి రుక్మి, భీష్మక, శూర్వాక, దండక రాజులను జయించాడు. వారు సహదేవునికి కప్పం చెల్లించాడు. దక్షిణ సాగర ప్రాంతరాజులను జయించాడు. తాళవనం, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజులను జయించాడు. చివరిగా లంకాధిపతి విభీషణునికి ధర్మరాజు రాజసూయ యాగం గురించి, తన దక్షిణదేశ జైత్రయాత్ర గురించి వివరించి విభీషణుని వద్ద కప్పం తీసుకురమ్మని దూతలను పంపాడు. విభీషణుడు అందుకు అంగీకరించి కప్పం పంపాడు. సహదేవుని జైత్రయాత్ర పూర్తి చేశాడు. నకులుని జైత్రయాత్ర. నకులుడు పశ్చిమ దిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు. మహితక దేశాన్ని, మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశార్ణ దేశాలు జయించాడు. ద్వారకకు వచ్చి శ్రీకృష్ణునకు తన రాక తెలిపాడు. తన మేనమామ మద్రదేశాధిపతి శల్యుని వద్దకు వెళ్లి అతని వద్ద నుండి మర్యాదపూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు. మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చాడు. భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు 4 దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన, కనక, వస్తు, వాహనములు తీసుకు వచ్చారు. ద్వారక నుండి శ్రీకృష్ణుడు అశేష ధన, కనక, వస్తు, వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయయాగం ప్రారంభించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో కృష్ణ, నీ దయ వలన సార్వభౌమత్వం లభించింది. అశేష సంపదలు లభించాయి. నన్ను రాజసూయయాగం చేయడానికి నియోగించు అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా, నీవు రాజసూయ యాగం ప్రారంభించు, అందుకు నీ ఇష్టం పనికి నన్ను నీ ప్రియం కోరే ఇతరులను అనుమతించు అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ప్రారంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లను చూడటానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మింపచేశాడు. నానా దేశాధీసులకు ఆహ్వానం పంపాడు. ఆహారధాన్యాలను సమృద్ధిగా సమకూర్చారు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని, సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు తదితరులు రాజసూయయాగానికి విచ్చేశారు. వచ్చిన వారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాట్లు చేశాడు. అందరికి దానధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుని, కార్యాచరణకు భీష్ముని, ద్రోణుని, సకల వస్తు వ్యయమునకు విదురుని, నానాదేశరాజులు తెచ్చిన కానుకలు స్వీకరించటానికి దుర్యోధనుడిని నియోగించాడు. శుభముహూర్తములో ధర్మరాజు యజ్ఞ దీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు, ధౌమ్యుడు ఋగ్వేద ఋత్విక్కులుగాను, యాజ్ఞవల్క్యుడు యజుర్వేద ఋత్విక్కునిగాను, సుసాముడు సామవేద ఋత్విక్కుగాను, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కుగాను, నారదాది మహర్షులు సదస్యులుగాను, భీష్ముడు సహాయకుడుగాను ఉండగా యాగం మొదలైంది.